చేరవచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. ఈ డబ్ల్యూ కొత్తపల్లి గ్రామములో ప్రజలు ఎట్లా తయారైనారంటే, మీరు పాటలన్నా మాడుకొర్రి, కూడికన్నా పెట్టుకొర్రి, మా పద్ధతే ఇండ్ల నుండి బయటికి రామని నెట్టున్నారు, బయటికి వచ్చి భంగమవుతామని నెట్టున్నారు. కాబట్టి దయచేసి దేవుని మాటలు మీ మధ్యన ప్రకటించబడుతుంటుండగా మీకు అర్థమయ్యే భాషలోనే, తెలుగులోనే వాక్యం ప్రకటింపబడుతుంది గనక దయచేసి ఆసక్తి ఉన్నవారు, దేవుడంటే భయము భక్తి కలిగిన వారు ఈ స్థలానికి వచ్చి వాక్యం వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఆదికాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయం మొదటి నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియును కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చెను, అతడు కూడా తినెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవా, యేసు ప్రభువా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవానికి మా ప్రాణానికి మూలమైన రక్షకుడా, మా జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచపడి ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ డబ్ల్యూ కొత్తపల్లి గ్రామములో, ఈ కాలనీలో సజీవమైన మీ మాటలు ప్రజలకు తెలియజేయుచున్నాం. ప్రజల హృదయాలను తాకండి, వారి మనోనేత్రాలు తెరవండి. మీరు నిజమైన దేవుడని, పాపములు క్షమించే దేవుడని, పరలోకానికి మార్గమై ఉన్నారని ప్రతి ఒక్కరూ తెలుసుకొని మీ మార్గములో నడచడానికి దయచూపండి. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే మీ మాటలు వింటున్నారో వారి హృదయాలలో కార్యం జరిగించండి. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని తెలియజేశారు. దేవా, మీకు స్తోత్రములు. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, చదువుకున్న వాక్య భాగము, ఈ డబ్ల్యూ కొత్తపల్లి గ్రామం ఎప్పుడు పుట్టిందో కానీ అప్పటి నుంచి ఆదామవ్వల గురించి ఇనే ఉంటారు మీరు. ఏదైనా తోట ఉంది, ఆదామవ్వలు ఉన్నారు, దేవుడు మానవుని సృష్టి చేసినాడు, దేవుడు తోటలో పెట్టినాడు అన్న సంగతులు వింటానే ఉంటారు. కాకపోతే ఈరోజు ప్రత్యేకంగా మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఆకాశమును భూమిని సృజించెను అని రాయబడింది. ఆకాశాన్ని చేసింది, భూమిని చేసింది దేవుని కోసం కాదు. ఈ సృష్టి యావత్తును దేవుడు చేసింది మానవుని కొరికే. సముద్రాలను, జలచరాలను, ఆకాశ పక్షులను, భూమి మీద ఉన్న వృక్షాలను, అడవుల్లో ఉన్న క్రూర జంతువులను, ఇండ్లలో ఉన్న సాధు జంతువులను, మనుషులను, ఈ భూమండలాన్ని సమస్తాన్ని సృష్టి చేసింది మానవుల కొరికే. దేవుడు తన కొరకు సృష్టి చేసుకోలేదు, మానవుల కొరికే.
మీకు తెలుసు కదా, మీరు కుటుంబాలు కలిగి ఉన్నారు, తల్లిదండ్రులుగా ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు. పిల్లలకు ఆస్తిపాస్తులు సంపాదించాల్సింది ఎవరు? పిల్లలే సంపాదించుకుంటారా, తల్లిదండ్రులు సంపాదించి ఇవ్వాలనా? తల్లిదండ్రులే సంపాదించి ఇవ్వాలని దేవుడు చెప్పినాడు, నేను కాదు చెప్పేది. ఆ సంపాదించే పాట అయితేనే పిల్లలు కనర్రి. సంపాదించలేనప్పుడు ఊరుకొండాల. దేవుడు ముందుగానే ఆలోచన కలిగి ఆదాము అవ్వలను సృష్టి చేయాలని చెప్పి వారికి కావలసిన వాతావరణము, సదుపాయాలు, సృష్టి, భూలోకము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సమస్తాన్ని, గాలి, నీరు, అగ్ని, వాతావరణం సమస్తాన్ని సృష్టి చేసి పెట్టి చివరిలో 6వ రోజు ఆదామును సృష్టి చేసినాడు దేవుడు. అన్ని సదుపాయమును సమకూర్చి దేవుడు అప్పుడు ఆదామును సృష్టి చేసినాడని గ్రంథంలో రాయబడింది. మీ పిల్లలకు వివాహ వయసు వచ్చినప్పుడు జనరల్గా మాట్లాడుకుంటా ఉంటారు. ఏమనంటే 20 ఏండ్లు వచ్చినాయి, 25 ఏండ్లు వచ్చినాయి, వివాహం చేయాలని చెప్పి ఆలోచన చేస్తారు. వాళ్ళను పోయి అడిగితే మా కాళ్ళ మీద మేము నిలబడాలన్నా అంతవరకు వివాహాన్ని గురించి హెచ్చరిక చేయకరు అంటారు. అంటే దాని అర్థం ఏంది? మా కాళ్ళ మీద మేము నిలబడాలని అంటున్నారంటే దాని అర్థం ఏంటి? మేము ఇంకొక పొజిషన్కి రాలేదు, ఒక పొజిషన్కి వచ్చేదాక వివాహాన్ని వాయిదా వేస్తామంటారు. ఆదామవ్వలను ఒక పొజిషన్కి తీసుకొచ్చినాడు దేవుడు. తీసుకొచ్చినాకని వివాహం చేసినాడు. ఆదామవ్వలకు వివాహం చేసింది ఎవరంటే దేవుడే. కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది ఎవరంటే దేవుడే. ఆదాము అవ్వలకు ఏ కొరత లేకుండా, ఏ లోటు లేకుండా 100కి 100% అన్ని సదుపాయములు కల్పించి పెట్టినాడు. అచ్చ తెలుగులో చెప్పాలంటే ఇట్లున్న పుల్ల ఇట్లా తీసేసేది లేదు. దేవుడు సమృద్ధిగా ఇచ్చినాడు, సర్వ సమృద్ధిగా ఇచ్చినాడు దేవుడు ఆదామవ్వలకు. మీ ఇష్టం, ఏదైనా తినొచ్చు, మీరు ఎలాగైనా జీవించవచ్చు. కానీ ఒక షరతు, తోటలో 100 రకాల చెట్లున్నాయి, ఫలాలున్నాయి, మీకు నచ్చినటివి మీరు తినవచ్చు, రుచిగా ఉండేటివి తినవచ్చు, మీరు ఏదైనా తినవచ్చు. కానీ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గరికి పోవద్దు, ఆ చెట్టు ఫలాలు తినవద్దు అని చెప్పి దేవుడు హెచ్చరిక చేసినాడు. అది ఆ చెట్టు ఫలము మీరు తీసుకున్నా ముట్టినా చచ్చిపోతారన్నాడు. చచ్చిపోతారంటే ఎవరికైనా భయమా కాదా? భయమే. కాబట్టి ప్రతిరోజు దేవుడు ఏం చేస్తాడంటే ఏదైనా తోటలో ఆదామవ్వలను ఉంచినాడు. తోటకు చుట్టూ ఏం వేసినాడంటే కంచె వేసినాడు. కంచె ఎందుకు వేసినాడు? చుట్టూ కంచె ఎందుకు వేస్తారు? మీ ఇండ్లకు కాంపౌండ్ ఉంటుంది, మీ యొక్క వాములకు, కళ్ళం స్థలాలకు కంపబా తింటారు. పశువులు, గాడిదలు వచ్చి ఆ మేత తినిపోకుండా చీన్ తోటలకు కంపబా తింటారు చుట్టూ. ఎందుకు? వేరే వాళ్ళు దాడి చేయకుండా. దేవుడు కూడా తోటకు చుట్టూ ఏం వేసినాడంటే కంచె వేసినాడు. ఆ తోటకు వేయడమే కాదు, గ్రంథంలో ఏం రాయబడిందంటే యోబు గ్రంథం 1వ అధ్యాయము 8-9 వచనాలలో యోబుకు ఆయన కలిగిన సమస్తానికి దేవుడు చుట్టూ ఏం వేసినాడు? కంచె వేసినాడని రాయబడింది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు చుట్టూ భద్రత ఇచ్చినాడు. 139వ కీర్తనలు అంటాడు, నా ముందు ఉన్నావు, నా వెనక ఉన్నావు, నా చుట్టూ ఆవరించి ఉన్నావు అంటాడు. కాబట్టి తోటలో భద్రత కల్పించి ఆదామవ్వల కుటుంబాన్ని దేవుడు చూసుకుంటూ సంబరపడిపోతా ఉన్నాడు. ఆదామవ్వలను చూసి, నేను చేసుకున్న సృష్టి ఎంత బాగున్నారు, చిలుక గోరెంకల్లాగా ఉన్నారు, తోటలో హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని చెప్పి ప్రతిరోజు దేవుడు సల్లపుట్టు వచ్చి వాళ్ళతో మాట్లాడి పరలోకం పోతాడు. వాళ్ళతో ముచ్చటించి సంభాషణ చేసి ప్రతిరోజు మాట్లాడిపోతా అంటాడు దేవుడు. మరి అంత బాగుంది కదా. ఆదాము దేవునికి ఏమవుతాడంటే కుమారుడు. అప్పుడు ఆదాము యొక్క భార్య అవ్వ ఏమవుతుంది దేవునికి? తెలియదా మీకు వరుసలు? ఆదాము దేవునికి కుమారుడు. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనంలో ఆదాము దేవునికి కుమారుడు. దేవుని కుమారుని భార్య దేవునికి ఏమవుతుంది?
కోడలు, ఆదాము భార్య. వాక్య ప్రకారమే చెప్పేది నేను. కాబట్టి మీ ఇండ్లలో కొడుకులకు పెళ్లిళ్ళు చేర్చే కోడన్లు అంటారు. దేవుడు తన కుమారుడైనటువంటి ఆదాముకు పెళ్లి చేసినాడు, కుటుంబాన్ని పెట్టినాడు. ఆ కుటుంబాన్ని చూసుకునే బాధ్యత దేవుడే చూసుకున్నాడు. దుష్టుడు సాతానుడు అనేవాడు ముట్టకుండా దేవుడు ప్రతిరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని ఎలాగైనా పడగొట్టాలా, కుటుంబాన్ని దేవునికి దూరం చేయాలా అన్న ఆలోచన కలిగిన వాడు భూలోకములో ఒకడు ఉన్నాడు. వాడే సాతానుడు. వాని పేరు దుష్టుడు. సాతానుడు మీ ఇంట్లో ఎంటర్ అయినాడు అనుకోండి, కుటుంబాలు పతనమవుతాయి. మొట్టమొదటి కుటుంబము ఏదైనా తోటలో ఉంది. ఆ కుటుంబములో 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్నది, సమస్త భూజంతువుల సర్పము యుక్తి గలదై ఉండెను అని రాయబడింది. కాబట్టి ఆ ప్రారంభ దినాల్లో, ఆది కాలములో సర్పము మాట్లాడేది. సర్పం మాట్లాడుతుంది. సరే, తోటకు చుట్టూ కంచె వేసినాడు గనక సర్పము లోపలేకి రాకుండా వాడు బయటనే ఉన్నాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఇప్పుడు దొంగలు ఉంటారు కదా, నంద్యాలలో సంజీవనగరు లేదా పెద్ద పెద్ద ఆఫీసర్లు, సావుకారులు, కోటీశ్వరులు ఉన్న కాలనీలలో దొంగలు ఏం చేస్తారంటే ఒక వారం రోజులు ముందే ఏ ఇండ్లు బాగుంది అని చెప్పి ముందే రిక్కి నిర్వహిస్తారు. బండ్లు వేసుకొని ఊరికి పోయినారా, బీగాలు వేసినారా, బీగాలు తీసినారా, రాత్రిపూట ఉంటారా, ఈ బజార్లో కుక్కలు ఉంటాయా, ఉండవా, ఇవన్నీ పరిశీలన చేసుకుంటారు. పరిశీలన చేసుకొని తర్వాత దొంగతనం చేస్తారు దొంగలు. అలాగే ఆదాముల యొక్క దినచర్య ఏంది అని చెప్పి ప్రతిరోజు చూస్తున్నాడు. ఎవరు? సాతానుడు. ఈ అవ్వ ఎప్పుడు వచ్చాది పండ్లు దింపుకోనికి, ఏ టైంలో దేవుడు వచ్చాడు మాట్లాడనీకి, ఆ టయాన్ని, ఆ సమయాన్ని, దినచర్యలన్నీ గమనిస్తున్నాడు సాతానుడు. గమనించి ఒకరోజు అదును చూసి అవ్వతో వచ్చి మాట్లాడుతున్నాడు. అవ్వా అని పిలిచినాడు. పిలిచే ఓ అనింది. అంటే ఈ స్వరము కొత్త స్వరమే అని చెప్పి గుర్తించాలనా లేదా? మీరు ఇక్కడ కుర్చీలలో కూర్చొని వాక్యం వింటున్నారు కదా, మీకు ఎవరన్నా ముక్కు ముఖం తెలండి వచ్చి ఏమన్నా బాగుండావా అన్నాడు అనుకో, మీరేమంటారు? ఎప్పుడు చూసినావు నన్ను అన్న అంటున్నావు అంటారు. తెలంగాణలో ఎవరు మనం అట్లా అన్నాము. సహోదరులని అంతే, ఏమక్క బాగుండావా అన్నారు. తెలిచేనే బాగుండావా అనేది. తెలియని బాగుండావా అంటే బాగుండదు. ఇప్పుడు దుష్టుడు అవ్వకు తెలుసా తెలియదా? సర్పము సాతానుడు తెలియదు, కానీ పలకరించన్నాడు. బాగుండావా అవ్వ అంటే బాగుండా అంటే మాటలు కలుపుతుంది. బాగుండావా అంటే బాగుండా. నువ్వెవరా? నేనెవరు? నీ స్వరం వేరుందే. రోజు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, ఆ స్వరము కాదే. నా భర్త నాతో మాట్లాడుతున్నాడు, ఆ స్వరము కాదే. ఇదేదో కొత్త స్వరమే అని చెప్పి ఆలోచన చేయాల్సినటువంటి ఆమె ఆలోచన చేయలేదు. చేయకుండా ఏం చేసిందంటే ఇదేదో బాగుంది కొత్త స్వరము అని చెప్పి చెవి ఆలేసింది. అప్పుడు వాడు ఇంతే సార్లు అని చెప్పేసి దుష్టుడు దేవుడు ఏమన్నా చెప్పినాడా అన్నాడు. దేవుడు ఏమన్నా చెప్పినాడా అన్నాడు. అంటేనే చెప్పినాడు. ఏం చెప్పినాడు? అదిగో ఆ తోట మధ్యలో ఒక చెట్టు ఉందే, ఆ చెట్టు ఫలాలు తినాకమన్నాడు. నిజంగానే చెప్పినాడా? అవును, నిజంగానే చెప్పినాడు. నిజమా అంటే అనుమానం వచ్చేటట్టు సాతానుడు ప్రశ్న వేసినాడు. ఆమె వెంటనే చెప్పేసింది. ఇది అర్థం కావాలి కదా మీకు. మీ ఇంటికి ఎవరన్నా ముక్కు ముఖం తెలండి వచ్చి మీ ఇంట్లో బీరు ఉందా, మీ ఇంట్లో పట్టు చీరలు ఉందా, మీ ఇంట్లో డబ్బు ఉందా, బంగారు ఉందా అని అడిగినాడు అనుకో, తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఉంది, మా నాన్న ఆడబెట్టినాడు పరుపు కింద తాళాలు, బీరువాళ్ళు ఉన్నాయి, పట్టు చీరలు ఉన్నాయి, బంగారు ఉంది అని పిల్లలు చెప్పినారనుకో, ఒక రోజు 2 రోజులు చూసి వాడు ఇన్నోడు ఏం చేస్తాడు? ఆ తాళం చేతులు ఏడున్నా ఏం కథ అన్ని గమనించి ఎత్తుకొని నా దెబ్బత. ఈటటోళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు, అడగకుండానే చూపించారు. అక్కగారు మరి కొత్త ఇండ్లు కట్టుకున్నారనుకో, ఇది కిచెన్ చూడు, ఇది బెడ్రూమ్ చూడు, ఇది బాత్రూమ్ చూడు, ఇక్కడ పిఓపి ఉంది చూడు, ఇక్కడ ఏసీ ఉంది చూడు, అన్ని చూపించంటారు ఇండ్లలోకి దొలకపోయినాక కొత్త ఇండ్లు చూడాలని.
అవ్వకు కూడా అట్లా చెప్పడం అలవాటు, బలహీనులు అన్నమాట. అందుకే బలహీనమైన ఘటం అన్నాడు దేవుడు. కాబట్టి సర్పం ఏమన్నాడంటే, నువ్వు ఎట్లుంటావో తెలుసునా, పండు తింటే ఎర్రగా ఉంటావు, బుర్రగా ఉంటావు, అందంగా ఉంటావు, దేవతల్లాగా ఉంటావు, నువ్వు ఎట్లుంటావో తెలుసునా అనేసరికి, ఇప్పుడు ఎట్లుండబ్బా నేను, బాగలేనా నేను? నువ్వు బాగలేవు అన్నావనుకో వారం రోజులు మాట్లాడరు. సూపర్ ఉండవు నువ్వు అన్నావనుకో ఎమ్మడి పడతారు. ఇట్లా ఉన్నారు లోకముల జనాలు. ఊరికే పొగిడితే చాలు కింద పడిపోతారు. కాబట్టి అవ్వకు లేనిపోని ఆశలు చెప్పినాడు. నంద్యాలలో మేము ఉన్నప్పుడు ఒక సహోదరు ఉండేది. ఏం చేసిందంటే, వెంట్రుకలు ముందర బాగలేవని బ్యూటీ పార్లర్కి పోయింది. పోతే వాళ్ళు ఏం చేసిందంటే ముందర బిల్ల గత్తరిచ్చినారు. ఏమ్మా ఇట్లా వచ్చినావంటే, ఇది కొత్త ఫ్యాషన్ అన్నా నేను. కొత్త ఫ్యాషన్ అంట ముందర గుండుగా కత్తరియడం. 3000 తీసుకొని కత్తరించి పంపించింది. మంచి పని చేసింది పని చెప్పిన. అంటే ఎందుకు ఇట్లా అంటే అందంగా ఉండాలని అని. అంటే దేవుడు నిన్ను ఎట్లా పెట్టినాడో అట్టండి ఉంటావమ్మా. మనుషులు అలంకరిస్తే అందం ఎంతసేపు ఉంటుంది? పెళ్ళిళ్ళకు బ్యూటీ పార్లర్ దొలకపోతారు పెళ్లి కూతురును, 5000 రూపాయలు మట్టసంగా గుండు కొట్టి పంపుతారు వాళ్ళు. ఇంత పెళ్లి అయిపోయేలాగే చెమటలు గారింటాయి, అయిపోయా కొట్టుకపోయాంగ మొత్తం మేకప్ అంతా కొట్టుకపోతుంది. కాబట్టి అవ్వకు నువ్వు దేవతల్లాగా ఉంటావు, నువ్వు ఎర్రగా ఉంటావు, అందంగా ఉంటావు, బుర్రగా ఉంటావు అనేసరికి ఇంకా ఆశ పుట్టింది. ఆ పండ్లు దేవుడు తినాకమన్నాడు కదా, తెలిసే తినాకమన్నాడమని చెప్పి సాతానుడు చెప్తానే వీని మాట విని వెంటనే పోయి పండ్లు తీసుకొని తెంపుకొని తినింది. తిన్నాకూరుకుందా ఆమె. మళ్ళా తీసుకున్న పండ్లు, తెంపుకున్న పండ్లు తీసుకొని పోయి మళ్ళీ ఆదాముకు కూడా ఇచ్చేది. ఏం తింటాలేదా ఏం నీ కథ? నేను తిన్నాను, నువ్వు తినాల్సిందే, నీతో నేను ఏగలేను, తింటా తప్పదు, ఏం చేస్తావు అని చెప్పి ఆయన కూడా తిన్నాడు. ఇద్దరు తింటానేం లైట్ వెలిగింది, ఇద్దరికి లైట్ వెలిగింది, ఇద్దరు తింటానే. అవ్వ ఒకటి తింటే వెలగలే. మీకేమర్థమైంది? ఇక్కడ లైట్ ఉంది ఒకటి, తెలుసా మీకు? దీనికి 2 వైర్లు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ప్లస్ మైనస్ కలిచేనే లైట్ వెలిగేది. అర్థమైందా? ఆ అవ్వ ఒక్కటే పండ్లు తింటే లైట్ వెలగదు. దానికి పాజిటివ్గా ఉన్నటువంటి ఆదాము కూడా ఏం చేయాలా? తినాలి. తింటానే వెంటనే ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఇక్కడ కరెంటు పోయినట్టు ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఫ్యూజ్ ఎగిరిపోతానే దేవునికి మతికి వచ్చింది. అరే ఏమో చేసినాడు ఆదాం, తంట చేసినాడు అని వచ్చినాడు. తోట దగ్గరికి వచ్చినాడు, ఏదో తోట దగ్గరికి దేవుడు వచ్చినాడు. ఆదామా ఆదామా అని పిలుచున్నాడు. పలుకుతున్నాడా? పలకకుండా ఉన్నాడు. పోయి చెట్ల దాపున ఉన్నాడు. రోజు వచ్చి మాట్లాడుతుంటే కదా నీతో, రోజు సంభాషణ చేస్తుంటే ఈరోజు ఏం రాకుండా ఉండవు అంటే చెట్ల దాపు నుండి మళ్ళా ఓ అంటున్నాడు. ఏమయ్యా ఎదురుగా రా అన్నాడు. అంటే నేను రాను అంటున్నాడు. ఏమయ్యా ఎందుకు రావంటే పండ్లు తిన్నాను అన్నాడు. తర్వాత ఏమంటాడంటే నేను భయపడుతున్నా నీ ఎదురుగా రానీకి అంటున్నాడు. గుర్తు పెట్టుకోర్రి, ఎప్పుడు భయపడతారు? తప్పు చేసినప్పుడు, దేవుని మాట విననప్పుడు భయపడతారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినలేదనుకోండి భయపడతారు. పిల్లలకు ఏదైనా పని అప్పచెప్పినప్పుడు పాల ప్యాకెట్ తేపమని పంపించినావు, కొనుక్కొని వచ్చంటే మధ్యాహ్న పాల ప్యాకెట్ కింద పడి పగిలిపోయింది. ఇంట్లోకి వచ్చారంగా ఆయనే కూర్చొని ఉంటాడు. ఏం రైట్లో కూర్చున్నావు అంటే నేను పోను ఇంటికి, నేను పోను. పోతే ఏం చేస్తారు? కొడతారు. అట్లా ఆదాము కూడా నేను పోను దేవుని దగ్గరికి, నేను పోను అంటున్నాడు. రాయ ముందుకు రా అన్నాడు. అంటేనే అంజూర బాగులు కప్పుకొని వచ్చినారు ఇద్దరు. ఏం అవి కప్పుకున్నారు అంటే మేము దిగంబరులం అంటున్నాడు. ఎవరు చెప్పినారు మీరు దిగంబరులని? పండు తిన్నావా? తిన్నాము, దిగంబరులమే. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు ఆదాము వాళ్ళతో మాట్లాడేటప్పుడు వారి పరిశుద్ధతలు ఉన్నారు, మహిమలు ఉన్నారు,
మహిమ శరీరం కలిగి ఉన్నారు, వెలుగులో ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు గనక ఎవరితో మాట్లాడతాడు? దేవుడు పరిశుద్ధులతోనే. ఆదామవులు పరిశుద్ధంగా ఉన్నారు, దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు, వారు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధంగా ఉండవలసిన ఆదామవులు ఏమైనారు? అపవిత్రులైనారు. అంటే దేవుని మహిమను కోల్పోయినారు కాబట్టి దేవుని మహిమను కోల్పోయినారు కాబట్టి దేవుని దగ్గరికి రానికి భయపడుతున్నారు. ఈ కూడిక ఏర్పాటు చేసింది ఈ కొత్తపల్లె గ్రామంలో ఉన్న ప్రజలు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలనే కూడిక పెట్టింది. ఏదో మేము అభివృద్ధి కావాలని కాదు. దేవుని గురించి చెప్పవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని చెప్పి దైవజనుడు పౌలు చెప్పినాడు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. కాబట్టి దేవుని వాక్యం వింటే బ్రతుకుతారు, దేవుని మాట వింటే బ్రతుకుతారు. అది గ్రంథములో రాయబడింది. ఇప్పుడు ఆదామవ్వలు పండు తిన్నారు, దేవుని దగ్గరికి రాకుండా దూరంగా ఉన్నారు, దాపునున్నారు. దగ్గరికి వచ్చినాక చెప్పినాడు, ఎందుకు తిన్నారు అంటే ఆదాం ఏమి చెప్పాలా? ప్రభా, పొరపాటైంది, తిన్నాను, క్షమించు అని అడగాల. క్షమించు అనే మాట ఆదాం అడిగినాడా? అడగలేదు. మీరు కూడా తప్పు చేసినాక క్షమించు అంటారా? బాగుండవన్నా తప్పు క్షమించమని మీ పిల్లలు ఎవరన్నా పక్క పిల్లోని రాయి తీసుకొని బుర్ర పెట్టి వచ్చింటాడు ఇంటికి. తల్లి అంటారు, మా పిల్లోడు ఇంట్లోనే ఉంటే ఏడపోయినాడు, మా పిల్లోడు బంగారం ఇంట్లోనే ఉన్నాడు చూడు, వాడు ఎప్పుడో బుర్ర పెట్టి వచ్చి ఇంట్లో ఉన్నాడు. లేదమ్మా, పిల్లోని భంగం చేసి పెట్టినాడు చూచురా అంటే తల్లి ఒప్పుకోదే, వెనకేసుకొచ్చాది. ముస్లిమైనా అన్నం పెట్టకుండా బయటికి దుబ్బుతారు. ఇప్పుడు వెనకేసుకొచ్చాది బాగున్నప్పుడు, వయసులోన్నప్పుడు. తర్వాత ఏం చేస్తాడు? వాడు పెద్దోడైనాక పక్కకు పెడతారు. లోకంలో దండిగా చూస్తా ఉన్నాం. ఆదాం ఏం చేసినాడంటే తప్పు తన మీద వేసుకోకుండా, నేను చేయమన్నానా నిన్ను పెళ్లి? నువ్వే కదా పెళ్లి చేసింది, అదో ఆమె తెచ్చి ఇచ్చింది. నువ్వు నాకు పెళ్లి చేసింటే భార్య వచ్చింది, భార్య తెంపుకొచ్చి నాకు ఇచ్చింది, ఆమె తెచ్చి ఇచ్చింటే నేను తిన్నాను అని చెప్పి దేవునికే చెప్తున్నాడు. నిజంగా చెప్పండి, తల్లిదండ్రులు పెళ్లి చేయడం తప్ప? వాస్తవాన్ని చెప్పండి. ఏ వయసులో ఆ కార్యం చేయండి అని చెప్పి దేవుడే చెప్పినాడు. ఆదామవ్వలకు పెళ్లి చేయాల్సిన బాధ్యత దేవుందే, చేసినాడు, తప్పు కాదు. ఇప్పుడు భార్య తీసుకొచ్చి ఇచ్చే తిన్నాను, పొరపాటైంది, క్షమించు అంటే దేవుడు క్షమిస్తాడు. క్షమాపణ అడగల. ఎందుకు అడగలేదంటే ఎవరి మాట విన్నాడు? సాతాను చెప్పిన మాట విన్నారు. కాబట్టి ఆ గుణం రాదు. సాతాను చెప్పిన మాట, మానవుడు భూమి మీద బ్రతికినంత కాలము సాతానుడు చెప్పిన మాట వింటున్నాడంటే నన్ను క్షమించు అనే గుణం రాదు. ఎవడో అంటుంటాడు చూడు, సినిమా డైలాగు, తగ్గేదేలే, ములాజ ఏం లేదు, పంతాన్ని పోయేది, తెగలినాక లాగుదాం, నీ కొద్ది నువ్వుండు, నా కొద్ది నేనుంటా, తగ్గము అబ్బా పంతము. ఆదామవ్వలు దేవుని దగ్గర మేమెందుకు తగ్గుతాము? నీ ఇష్టము, తోటలు ఉండమంటే ఉంటాం, బయటికి పొమ్మంటే పోతాం, నీ ఇష్టము అని చెప్పి మొండిగా తిరుక్కున్నాను. మొండిగా. సరే ఏదేమైతేనేమని చెప్పి దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు గనక, నాయనా ఈ అంజూర పాకులు ఎంతసేపు ఉంటాయర్రా అన్నాడు. నిజంగా ఈ అంజూర పాకులు ఎంతసేపు ఉంటాయి? మానవుని ఆయుష్ను గురించి దేవుడు ఏమంటాడంటే, మానవుని ఆయుష్ గడ్డి పువ్వు వంటిది అన్నాడు, నీటి మీది బుడగ వంటిది అన్నాడు, ఆవిరి వంటిది అన్నాడు. మరి అలాంటోడు ఉదయం సూర్యుడు ఉదయిస్తానే గడ్డి పువ్వు వికసిస్తుంది, సాయంత్రం అయితే ఏమవుతుంది? వాడిపోతుంది. అంజూరపు ఆకులు శరీరం కనపడకుండా కప్పుకున్నారు. మధ్యాహ్నం 1 గంట ఏళ్ళకి ఎండిపోయినాయి. ఎండిపోయినాక రాలిపోతాయి. మళ్ళీ ఏం తెచ్చుకుంటారు? అందుకని దేవుడు ఏం చేసినాడంటే 2 చర్మపు చొక్కాలు ఇద్దరికి ఇచ్చినాడు. ఆదాముకు ఒకటి, అవ్వకొకటి దేవుడే తయారు చేయించి కుట్టి తెచ్చి వాళ్ళకు తొడిగించి, ఇంకేం పర్వాలేదు నాయనా, మీరు ఇక్కడి నుండి గినా నాకు ఎసురు పెట్టేటట్టున్నారు, కాబట్టి ఇక్కడ ఉండడం మంచిది కాదన్నాడు. ఎందుకు మంచిది కాదన్నాడంటే ఆ తోటలో ఇంకొక చెట్టు ఉంది. ఏం చెట్టు అది? జీవవృక్ష ఫలము చెట్టు. జీవవృక్ష ఫలాల చెట్టు కూడా ఉంది. మీరు తప్పు చేసిన వాళ్ళు
సాతాను మాట విన్నవాళ్ళు, పాపములున్నోళ్ళు ఆ ఫలాలు తీసుకొని తిన్నారంటే ఇంకా నేను కూడా మిమ్మల్ని ఏం చేయలేను. మీరు నిరంతరము బ్రతుకుతారు. పొరపాటున దేవుడు తోటలోనే పెట్టి ఆ జీవవృక్ష ఫలాలు తిన్నారనుకో, ఆదామవ్వలు మోకాల నొప్పులు వచ్చినా ఏండ్లు మోకాల నొప్పులతోనే ఉండాలి. మంచంలో పెరాలసిస్ వచ్చిందనుకో కొన్ని వేల ఏండ్లు అట్టనే ఉండాలంగా. మరణం ఉండదు. జీవవృక్ష ఫలాలు తిన్నారంటే మరణం ఉండదు. మరణం లేకుండా బాధపడుకుంటూ, దుఃఖపడుకుంటూ, శ్రమ పడుకుంటూ, మూలుక్కుంటూ, ముక్కుకుంటూ మంచములు ఉంటే ఎవడు జాగుతాడు మిమ్మల్ని? అందుకనే దేవుడు ఏం పెట్టినాడు? మరణం అనేది వచ్చింది. ఆ ఫలాలు తిన్నారంటే ఇంకా నేను కూడా ఏం చేయలేను. కాబట్టి దేవుడు మాట్లాడుకొని ఇలా ఇక్కడ ఉండడం మంచిది కాదు, తోటలో పెట్టడం అని చెప్పి, చిన్నగా బోదురాను నాయన బయటికి అని చెప్పి బయటికి పంపినాడు. ఆదాము వాళ్ళను తోటలో నుండి బయటికి పంపింది ఎవరు? దేవుడే. మీ ఇళ్ళల్లో వివాహాలు చేసినాక మీకు కుమారులు కోడళ్ళు వచ్చినాక కొన్ని ఒక 2-3 నెలల్లో, ఒక 6 నెలల్లో, సంవత్సరం పాటు సర్దుకొని ఉంటారు వాళ్ళు ఇళ్ళకి చెప్పంగా. లాస్ట్లో ఏం చేస్తారంటే ఇంకా మేము కుదరదయా, కలిసి ఉండలేము, మాకు ఉండాల్సిందే అని వేరుపోతున్నారా లేదా? ఈ దినాల్లో కలిసి ఉన్నట్టు ఉండారా? ఎవరు లేరు. నెలకే 30 ఏళ్ళ కిందట 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కలిసి ఉండేటోళ్ళు ఉమ్మడి కుటుంబాలు. ఇప్పుడు ఎవరున్నారు కలిసి ఉండేటోళ్ళు? ఎవరు లేరు. ఎవరు ఇష్టం చొప్పున వాళ్ళు జీవిస్తున్నారు. మీరెందుకు మాకు అడ్డము మధ్యన అంటున్నారు. కాబట్టి ఆదాము అవ్వలను తోటలో నుండి పంపివేసినాడనింది. తర్వాత ఒక మాట ఏమనుందంటే వెళ్ళగొట్టి అనే మాట రాబడింది 24వ వచనంలో. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గోజాలను నిలవబెట్టనని రాయబడింది. తోటలో నుండి ఆదాములను పంపినాడు. పంపినది దేవుడే. తోటలు పెట్టింది ఎవరు? ఆదామవ్వలను తోటలు పెట్టింది ఎవరు? దేవుడే. దేవుని మాట వినకపోతే తోటలో నుండి పంపివేసింది ఎవరు? దేవుడే. వాళ్ళు ఎండకు వానకు తడిసి భంగమవుతారని చెప్పి దయ చూపి, ప్రేమ చూపి, చర్మపు చొక్కాలను తయారు చేయించి వాళ్ళకు తొడిగిచ్చింది ఎవరు? దేవుడే. మీరు కూడా అంతే. మీ పిల్లలు మీ మాట వినకపోయినా ఏం చేస్తామన్నా, కడపాత్రం పోగొట్టుకుంటామా? రారా ఇంట్లోకి రా, రా రా తిందురా, పట్టునైనా పట్టు, నీ కొత్త డ్రెస్ తెచ్చిన పట్టు, జనవరికి రోజు 2 పూట్ల కొడతాను అంటాడు. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఏం చేస్తుందంటే కొట్టినా మావాడే కదా, తనినా మావాడే కదా అని బట్టలు తెచ్చి ఇచ్చన్నారు. 1వ తారీఖు పింఛన్ వచ్చే దాచిపెట్టుకొని ఇచ్చన్నారు కొడుకులకు. మళ్ళా ఏం చేస్తారు ఏమని, వాడు ఎట్టుటాడన్నా కానీ ఏం చేస్తావు నాయనా అంటున్నారు. కాబట్టి దేవుడు కూడా ఆదామవ్వలను తోటలోండి పంపేసినాక వచ్చారులే, మళ్ళీ యాడికి పోతారు? అక్కడక్కడ తిరిగి మళ్ళీ యాడికి రావాలా ఇల్లు? తోటలోంటి బయటికి పోయినాక మళ్ళీ ఎక్కడ రావాలా ఇల్లు? మళ్ళీ దేవుని దగ్గరికి రావాల్సిందే. దేవుడు అనుకున్నాడు ఇంకొచ్చారులే నా పిల్లలు బయటికి పంపించినాను, ఇంకొచ్చారు అని ఎదురు చూస్తున్నాడంట. ఎవరు? దేవుడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంట్లో నుండి పోయినాడు. పోయినాక తండ్రి ఎదురు చూస్తున్నాడా, లేకపోతే పోతే పోయినాడు ఇంకా పీడపోయింది అనుకున్నాడా? ఎదురు చూస్తున్నాడా లేదా? ప్రతిరోజు ఎదురు చూస్తానే ఉన్నాడు. అట్లా ఎన్ని ఏండ్లు ఎదురు చూసి కళ్ళు కాయలు కాసినాయో మనకైతే తెలియదు. కానీ మొత్తం మీద ఒక రోజు తప్పిపోయిన కుమారుడు వస్తానే పరిగెత్తుకుని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకుపోయి విందు చేయించి, వస్త్రాలు తొడిగించి, స్నానం చేయించి, చెప్పులు తొడిగించి విందు చేసినాడని రాయబడింది గ్రంథంలో. అట్లనే ఆదామవ్వలు వస్తారని దేవుడు ఎదురు చూస్తున్నాడు. వచ్చారులంటే సాతాను గాళ్ళ మీరు దేవుని మాట వింటారా, నా మాట వింటారా? నా మాట విన్నారు కాబట్టి నేను చెప్పినట్టు ఉన్నారు. పోవాకరు దేవుని కాటికి. ఇక్కడ కొత్తపల్లెలో కూడిక పెట్టినారు, ఎవరే కానీ పోవాకర్రి, భంగమవుతారు, నేను చెప్తున్నా చూడర్రి అని సాతానుడు ఏం చేస్తాడంటే, కూర్చో ఏం పర్వాలేదు, టీవీ కాడ కూర్చో, కచ్చేపు వ్యవహారం చేసుకో, పొద్దుబాని ఆడపోయి వాక్యం ఇంటే ఏమొస్తుంది అన్నట్లు సాతానుడు మనుషులను భ్రమపరుస్తున్నాడు, వాక్యం వినకుండా చేస్తున్నాడు. ఆదామవ్వలకు చెప్పినాడు సాతానుడు, నా మాట విన్నారు, ఇంకా దేవుడు మిమ్మల్ని రానియడు, గెంటేసినాడు.
చూడు ఎట్లా ఎట్లా గెట్టేసినాడో. ఉన్నెన్నాళ్ళు తోటలో పెట్టుకొని ఇప్పుడు పెట్టి పంపినాడు. కాబట్టి నా దగ్గరికి రాదు, మీకు మంచి మంచివి నేర్పుతా, తాగేది నేర్పుతా, సినిమా చూసేది నేర్పుతా, బూతులు నేర్పుతా, మోసం చేసేది నేర్పుతా, మందిని ఎట్లా ముంచేది నేర్పుతా, కొంపలు ఎట్లా గులిసేది నేర్పుతా, సమస్తం నేర్పుతా నా దగ్గర అంటే. దేవుని దగ్గరికి పోతే ఇవన్నీ ఎందుకు నేర్పుతాడు? ఇవన్నీ నేర్పడు దేవుడు. ఇంకొచ్చారేమో అని చెప్తే సైతాన్ చుట్టే దొరుకుంటున్నారు తప్ప దేవుని దగ్గరికి రాలే. ఇంకో వచ్చారేమో అని చెప్పి కనిపెట్టి చూసేసరికి 2024 సంవత్సరాల కిందట వచ్చినది ఆదామవ్వల కోసం దేవుడు. నేను సృజించిన కుటుంబము భూమి మీద ఉన్నారు, వాళ్ళు ఏమైపోయినారు ఇంకా రాకపోయారు అని చెప్పి దేవుడే మానవుడిగా వచ్చినాడు. ఆదాము అవ్వలను పిలుచుకపోనికి వచ్చినాడు పరలోకానికి. వచ్చేసరికి భూ ప్రపంచం నెగిడిపోయి 750 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇప్పుడు. వీళ్ళంతా ఎవరు అంటే అంతా మన పిల్లలే. మొత్తం ప్రపంచం అలా నెగిడిపోయింది. ఇప్పుడు వచ్చి రారిపోదాం పరలోకం అంటే సాతాను యాటికి వచ్చినావు, యాటికి తీసుకుపోదాం అనుకున్నావు? సాతానుడు అడ్డుపన్నాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, వీళ్ళు నా మాట వింటారో నీ మాట వింటారో చూడని. అప్పుడు ఆయన సృష్టికర్త, ఆయన నిజమైన దేవుడు, ఆయన పిలుచుకపోనికి వచ్చినాడు. నువ్వు భూమి మీద టెంపరవరీగా కొద్ది కాలం ఉండేది, ఆయన శాశ్వతంగా ఉంటాడు అని చెప్పినా గాని సాతానుడు పోనీయలే. ఎందుకు పోనీయలేదంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, వినండి. ఈ డబ్ల్యూ కొత్తపల్లిలో వరిమల్లు ఉన్నాయా లేవా? దూడ పిల్లను బరగొడ్డు ఏదో ఒకటి నారకాయల పడింది అనుకోండి, తొక్కింది అనుకోండి, దాన్ని బందెలకాయ కాడు తీసుకుపోయి ఆడబెడతాడు, బందెల దొడ్లో పెట్టాడు, తీసుకుపోయి నారకాయ తొక్కి ఊరుకుంటారా? వీళ్ళు ఊరికే తలగి ఇప్పట దోలుతారు, అది పోయి పొలాలలో దొక్కింటారు, దాన్ని తీసుకుపోయి బందెల దొడ్లో పెడతారు. అప్పుడు ఎట్లా బారా దూడపిల్ల ఎట్లా బారంటే, అదో మీ దూడపిల్ల సావిటి కాడు ఉంది ఇప్పుడు ఊర్లో అంటే, ఏమరా ఈడ కట్టేసినారంటే నారకాయ కట్టేసిందా, ఒక 500 జరిమానా కట్టంటారు. కట్టాలనా లేదా? ఇడిపించుకోపోవాలంటే. అట్లనే దేవుణ్ణి అంటున్నాడు సాతానుడు, వీళ్ళు నా మాట విన్నారు, నేను చెప్పినట్టు విన్నారు, నువ్వు జరిమానా కట్టి ఇడిపించుకపో, నేనేం కాదని అంటున్నాడు సాతానుడు. నిజంగా ఆదామవ్వలను సృష్టి చేసింది ఎవరు? దేవుడే. వాళ్ళను బ్రతికిస్తుండేది ఎవరు? దేవుడే. వాళ్ళను పోషిస్తుండేది దేవుడే. చర్మపు చొక్కాలను ఇచ్చినది దేవుడే. తోటలో నుండి బయటికి పంపింది దేవుడే. ఇప్పుడు వాళ్ళను పిలుచుకపోనికి వచ్చినది దేవుడే. పిల్లలకు కాలేజ్ చదివే పిల్లలకు సెలవులు ఇచ్చే తల్లిదండ్రులు పిలుచుకపోనికి వచ్చారా? పోరా, తోలుకొచ్చుకోరు ఇంటికి. జనవరి 1 పోవాలన్నా మా ఊరికి, ఏడుంటావు వీడ, ఆ రోజన్నా సంతోషంగా ఉంటాం కుటుంబంతో అని తల్లిదండ్రుల ఇళ్లకు కుమారులు కోడళ్ళు పిల్లలు అందరూ వచ్చన్నారు, కుమార్తెలు కూడా వచ్చారు. అట్లా దేవుడు కూడా ఆదామవ్వలను పరలోకం పిలుచుకపోనికి వచ్చే సాతానుడు అడ్డపన్నాడు. అడ్డపడితే నీకేం కావాలో చెప్పురా అన్నాడు. ఏం కావాలా? నువ్వు వెలగడతా? చెప్పు, వెలగడతాను అంటే ప్రపంచం అంతా పాపానికి దాసోహమైంది. పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అని రాయబడింది. కాబట్టి ఈ పాపానికి ఈ రుణము నువ్వు తీర్చాలంటే నీ ప్రాణం పెట్టాలా అన్నాడు సాతానుడు. మరి యేసుప్రభు ప్రాణం పెట్టినాడా లేదా? ఆదామవ్వల కోసము, వాళ్ళ సంతానం కోసము యేసుప్రభు ప్రాణం పెట్టినాడు. యేసుప్రభు సిలువ వేయబడినాడు. వాడు కోరుకుంటేనే యేసుప్రభు సిలువ వేయబడినది. ఆ శాపగ్రస్తమైన మరణానికి అప్పచెప్పుకునేది. ఆదామవ్వలకు బందె కట్టాల, జరిమానా కట్టాల, విడిపియాల, పాపము నుండి విడిపియాల, సాతాను నుంచి విడిపియాల, సాతాను చెరలో నుండి విడిపియాల. విడిపియనికే యేసుప్రభు వచ్చినది, కరిపియనికి కాదు. లోకములో అంటున్నారు కరిపించిపోన్నా, ఈ సంఘానికి ఆ సంఘానికి కరిపించిపో, అప్పుడు బాగుంటది. నువ్వేందంతా ఇట్లా చెప్తుండవు? సాతానుడు ఎప్పుడైనా సరే ఏం చేస్తాడంటే విడగొడుతుంటాడు. సాతానుడు ఏం చేస్తాడు? విడగొడతాడు. ఐక్యంగా ఉంటే ఏమైతుంది? బలము. ఐకమత్యమే బలము. ఐక్యంగా ఉంటే సాతానుడు దాడి చేయలేడు. కాబట్టి విడివిడిగా ఉన్నారనుకో సులువుగా వాళ్ళను స్వాధీనం చేసుకుంటాడు. కాబట్టి యేసు ప్రభు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏం రాయబడి ఉన్నదంటే,
పాపపు రుణపత్రాన్ని శిలువకు మేకులతో కొట్టివేసి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మన అపరాధములు క్షమించి చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 13వ వచనం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకునుట వలను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి అని రాయబడింది. ఆ పత్రం ఏమనుకున్నారు? పాపపు రుణపత్రం. రుణపత్రం అంటే అర్థమవుతుందా? మీరు రైతులు పొలాలు వేసుకుంటున్నారు కదా, సిండికేట్ బ్యాంకులోనో కెనరా బ్యాంకులోనో క్రాప్ లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకొని పొలం పెట్టి లోన్ తిరిగి ఏం చేయాలా? కట్టాలి. సరిగ్గా ఓట్లప్పుడు వచ్చినారనుకో, ఓట్లప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మేము రుణమాఫీ చేస్తామన్నా మా ఓట్లు వేయరు, రుణమాఫీ చేస్తామంటారు. అంటే రైతులు ఏం చేస్తారు? ఎవడైతే రుణమాఫీ చేస్తాడో వానికి వేస్తారు. వేస్తారా వేయరా ఓట్లు? ఈడ కూడా యేసు ప్రభు ఏం చేసినాడంటే మీ పాపాలను రుణమాఫీ చేస్తాను అన్నాడు. ఇది పాపపు రుణమాఫీ. మీ పాపాలను ఎత్తివేచ్చండా, తుడిచివేస్తండా, ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోను. తూర్పు నుంచి పడమరకి ఎంత దూరమో అంత దూరపరిచి ఉన్నాను, సముద్రం యొక్క అగాధములు వేసి ఉన్నాను. పాపపు రుణపత్రాన్ని మేకులతో కొట్టివేసి దాని మీద చేవ్రాతను తుడిచివేసినాడని రాయబడింది. అంటే మన మీద పాపానికి అధికారము లేదు. 1,00,000 రూపాయలది బాండ్ పేపర్ ఉందర్రా మీ దగ్గర, అప్పు చేసింటే అప్పు ఇచ్చిన యజమానుడు ఏం చేసినాడంటే అప్పు తీసుకుని నేను ముందన్నే ఎదురా నువ్వు రాసిచ్చిన బాండ్ నా దగ్గర ఉంది చూడని చూపించినాడు. చూపించినాక యజమానుడు సింపేసినాడు అనుకో, అప్పు ఇచ్చిన వానికి ముందన్నే సింపేసినాడు అనుకో, అప్పు తీసుకొని నేను ముందర, అప్పుడు వాడు అప్పు కడతాడా? ఎందుకు? సించేయబడింది. అట్లనే మీ పాపాలకు పరిహారం చేసినాడు యేసు ప్రభు. మీరు అనుకుంటున్నారు నన్ను మేము రాలేములేన్నా ప్రార్థనకు, మాకు బూతులు వచ్చాయి, మేము సినిమాలు చూస్తాం, సీరియల్స్ చూస్తాం, కొట్లాడుకుంటుంటాము, మేము రాలేములే, మాట్లాడవుతుందిలే, మేము అబద్ధం ఆడకుండాలేములే, మేము దేవుడిని నమ్ముకోలేములే అని కొందరు నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే దేవుడు ఏమంటాడంటే నా యుద్ధకు రండి అంటున్నాడు. నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనంటున్నాడు. నేను మిమ్మల్ని బ్రతికించేది నేను, మిమ్మల్ని పోషించేది నేను, నా దగ్గరకు వచ్చి మీ పాపాలను క్షమిస్తా అంటున్నాడు. నువ్వు అడగడమే ఆలస్యము. ప్రభువా దేవా నేను పాపిని అంటే క్షమించడానికి ఏ మనసు కలిగి ఉన్నాడు? సిద్ధ మనసు కలిగి ఉన్నాడు యేసు ప్రభు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెనని రాయబడింది. నశించడము అంటే మరణించడము అని అర్థమైందా? ఏ మానవుడు మరణించి నరకానికి పోవడము దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు పరలోకములు ఉండాలనే ప్రతి మనిషిని కొరకు యేసు ప్రభు ఏం చేసినాడు? ప్రాణము పెట్టానని రాయబడింది. కొత్తపల్లిలో ఉన్న వాళ్ళ కొరకు కూడా యేసు ప్రభు ఏం పెట్టినాడు? ప్రాణం పెట్టినాడు. మా కోసం కాదన్నో, ఇది భారతదేశం, హిందూ దేశము. ఏ అమెరికా వాళ్ళ కోసము, ఇంగ్లాండ్ వాళ్ళ కోసము, బ్రిటన్ వాళ్ళ కోసము, ఆస్ట్రేలియా వాళ్ళ కోసము ప్రాణం పెట్టినాడేమో కానీ మా కోసం కాదు అంటున్నారు కొందరు. కొందరు వచ్చి ఆటంకాలు కూడా చేస్తా ఉన్నారు. మరి అన్యాయం. దేవుని పిల్లలు యేసు ప్రభువును నమ్ముకున్నోళ్ళు ఎవరికి కీడు చేయరు, ఎవరికి ప్రమాదంగా ఉండరు. తాగటోళ్ళను తాగాకమంటారు, తిట్టేటోళ్ళను తిట్టాకమంటారు, మోసం చేసేటోళ్ళను మోసం చేయకమంటారు, న్యాయంగా ఉండండి అంటారు, యథార్థంగా ఉండండి అంటారు, ప్రేమ చూపండి అంటారు, బాగా బ్రతకండి అంటారు. ఈ విధంగా ఉండండి అని చెప్తారు. కానీ లోకములో ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే భంగమైపోయిన వాళ్ళని ఇంకా భంగం కావాలరా, మీరెందుకు బాగు చేస్తున్నారు? యేసు ప్రభు బాగు చేయనికి వచ్చినాడా, భంగం చేయనికి వచ్చినాడా? మార్కు సువార్త 7:37 రాయబడింది, ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు అని రాయబడింది. యేసు ప్రభు బాగు చేస్తుంటే సాతానుడు ఏం చేస్తాడు? చెడగొడుతుంటాడు. సాతానుడు చెడగొడుతుంటే యేసు ప్రభు బాగు చేస్తుంటాడు. మన జీవితాల్లో కూడా సాతానుడు ఎంటర్ అయ్యి అనేక పర్యాయములు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంటాడు,
దేవుడు ఎంటర్ అయ్యి మళ్ళా సమాధానపరిచి మళ్ళా చేస్తా ఉంటాడు. ఎన్నిసార్లు సమాధానపరిచినా దుష్టుడు ఎంటర్ అయ్యి ఏం చేస్తాడు? వాని పని వాడు చేస్తానంటాడు. కాబట్టి యేసు ప్రభు ఎందుకు వచ్చినాడంటే ఆదాము అవ్వలను పిలుచుకుపోనీకి వచ్చినాడు. ఆ వచ్చిన సందర్భంలోనే యేసు ప్రభు ఏం చేసినాడంటే తన ప్రాణాన్ని మన కోసము దారపోసినాడని చెప్పి గ్రంథములో రాయబడింది. యేసు ప్రభు ఇంతవరకు చెప్పిన కదా, అవ్వ ఆ పండ్లు చూడడానికి రమ్యంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, చాలా తింటే ఎర్రగుంటాం, బుర్రగుంటాం, దేవతల్లాగా ఉంటాం అనుకున్నారు. బైబిల్ చెప్తా ఉంది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క వలె ఆయన ఉన్నాడు. ఆయన సొగుసు స్వరూపము కలిగి ఉన్నాడు. మనము అతన్ని చూసి అపేక్షించినట్లుగా సొగుసు స్వరూపము కోల్పోయినాడు. ఆయన వ్యసనాక్రాంతుడుగాను దుఃఖాక్రాంతుడుగాను చేయబడి ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. యెహోవా నలగొట్టుటకు ఇష్టమాయను, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని చెప్పి గ్రంథములో రాయబడింది. ఒక చిన్న ఉపమానం చెప్పి ముగింపు చేస్తాను. సమయం ఎంతైందయ్యా? కాబట్టి ఇట్లాంటి గ్రామములో ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్యాభర్తలలో ఒక చిన్న పాప పుట్టింది. పాప పుట్టినాక భర్త చనిపోయినాడు. ఆ తల్లి ఆ పిల్లను, చిన్న పాపను చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉంది. పెంచుకున్న తర్వాత ఆమె పేదరాలు, నిరుపేదరాలు కాబట్టి ఒక గుడిసె ఉంది, జంబుతో గుడిసె వేసుకునేది. ఆ గుడిసెలో ఒక నులక మంచం ఉంది. ఆ మంచానికి సీరతో జోలె కట్టుకునేది. ఆ జోలెలో పాపను బండేసి బావి దగ్గర బట్టలు ఉతుకనికి పోయింది. బోరింగ్ దగ్గర బట్టలు ఉతుకనికి పోయింది బకెట తీసుకొని. ఇట్టటి పిల్లలు ఉంటారు కదా, ఆ దీపావళి పండుగ ఏదో వచ్చింది, టపాకాయలు కాల్చుకుంటే ఆ కొట్టం మీద వేసినారు, గుడిసె మీద. గుడిసె ఏమైంది? ఇప్పుడన్నా చెప్పరు. ఇంకెట్లా తోటలో ఆదమ్మ గురించి చెప్పలేరు. కనీసం గుడిసె ఏమైంది? కాలిపోయింది, కాలుతుంటే ఈడ కూర్చొని నెలల్లో ఊరికే చూస్తున్నారు కాలనీలేని. ఆ బకెటతో నీళ్లు తెచ్చాం, బిందెతో నీళ్లు తెచ్చామనేటోడు ఒక్కడు లేడు. ఊరికే చూస్తున్నారు కాలిపోతుంటే. ఎవరో ఒక దారిన పోతా బట్టలు ఉతుక్కుంటున్నా, ఇడ చూడుపో నీ గుడిసె తగలబడింది అనేలకు ఓయమ్మ నా పిల్ల చచ్చిపోయానని చెప్పి బట్టలు బకెట్ ఇసబెట్టి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎవరు వచ్చినది? తల్లి. వచ్చి ఇంకేమంతా తగలబడింది. బయట చెరుకు కప్పుకొని గప్పగిన లోపలికి దూరి, గుడిసెలోకి దూరి, మంచానికి ఉన్నటువంటి తలాపన జోలంటే పిల్లను కౌగిట్లో పెట్టుకొని మంటలు కాలుతున్నా కానీ లెక్క చేయకుండా పిల్లను కాపాడుకొని గడ్డకొచ్చింది. గడ్డకు వచ్చేటప్పుడు ఆమె ముఖం వల్ల కాలిపోయి తెల్లగా బెందులు అయిపోయింది ముఖము. పాపను బాగా పెంచింది. 5 చదివింది, 10 చదివింది, ఇంటర్ చదివినాక రేపు సంక్రాంతికి సెలవులు వచ్చాయి కదా, అప్పుడు ఏం చేసిందంటే ఇంటికి వచ్చింది. నా బిడ్డ ఇంటికి వచ్చే కదా అని చెప్పి తల్లి ప్రేమతో ఇన్ని కర్జికాయలు, లడ్లు, అత్తరాసలు, బూంది తయారు చేసింది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక 2-3 స్నేహితురాలను పిలుచుకొచ్చుకున్నారు ఇంటికి. అందరు తినుకుంటా మాట్లాడుకుంటా ఆ అమ్మాయితో అంటున్నారు స్నేహితురాళ్ళు, ఎవరు చేసినారు రేవి బలున్నాయి రుచిగా అని అడిగినారు. అంటే ఆమె ఏం చెప్పాలా? అమ్మాయి మా అమ్మ చేసిందని చెప్పాలా, మా ఇంట్లో పనియమ్మ చేసింది అని. పనియమ్మ చేసింది ఇవి అని చెప్పింది. తల్లి ఇంటా ఉంది. పనియమ్మ అని చెప్తాంటే స్నేహితురాళ్ళకు చెప్తాంటే వినింది తల్లి. ఎందుకు పనియమ్మ అంటుందంటే తల్లి అని చెప్పుకోవడానికి నోర్చుకోలే ఆమె. తల్లి అని చెప్తే అవమానం అవుతుందంట. ఇంత ఇకారంగా ఉందా నీ తల్లి అని, నన్ను ఎవరు మాట్లాడరు, నాతో స్నేహం చేయరు. అందుకని తల్లి అని చెప్పుకోవడానికి కూడా ఆమె నోర్చుకోలేదు. కాబట్టి స్నేహితురాలను బస్ ఎక్కించి వచ్చినాక ఇంటికి వచ్చినాక అడిగింది, ఇవాళ నాకు ఏమన్నావమ్మా అంటే పనియమని చెప్పిన. నిజమే లేమ్మా, నేను పనియమనే. ఎందుకంటే చిన్నప్పుడు 3 నెలల పిల్లప్పుడు ప్రాణానికి తెగించి నిన్ను కాపాడుకునేందుకు నువ్వు ఇట్లా అనాల్సిందే లేమ్మా, నీదేం తప్పేం కాదులే, నాదే తప్పు
అని చెప్పి కూర్చోబెట్టుకొని జరిగిన స్టోరీ చెప్పిందంట. 3 నెలల పిల్లవు పాలు తాగుతంటివి జోలలంటివి, గుడిసె తగిలిపోతంటే మంటలకు ప్రాణం తెగించి మంటలలో నేను కాలినాను. నేను నీకంటే బాగా అందంగా ఉన్నానమ్మా, నీకోసం కాలిపోయినాను నేను. నువ్వు ఇప్పుడు అందంగా ఉండావు కాబట్టి నన్ను ఎక్కిరిస్తున్నావు వికారంగా ఉండావని. నీకంటే నేను బాగానే ఉన్నాను. అలాగూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఏం చేసినాడంటే అందము కోల్పోయినాడు, వికారం అయిపోయినాడు, సొగుసు లేదు, స్వరూపము లేదు. ఆ తల్లి బిడ్డను కాపాడుకున్నట్లుగా దేవుడు మానవులను కాపాడుకోవడానికి భూలోకానికి వచ్చి సొగుసు కోల్పోయినాడు, స్వరూపము కోల్పోయినాడు అని చెప్పి గ్రంథములో రాయబడింది. ఆ ప్రియరక్షకుడు మీరు అందంగా ఉండాలని, ఆయన పోలికలు ఉండాలని, ఆయన స్వరూపంలో ఉండాలని, ఆయన సారూప్యతలోకి రావాలని ఆ ప్రియరక్షకుడు పరలోకానికి పోతూ ఈ బైబిల్ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చినాడు. ఈ గ్రంథాన్ని చదువుకుంటూ ఆ మార్గంలో బ్రతకండి అని చెప్పినాడు. అంతే తప్ప వేరే విధంగా ఏది లేదు. కాబట్టి మీకు అర్థమైంటే యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభుకు హృదయంలో చోటు ఇవ్వండి. దేవుని నమ్ముకొని యుగయుగాలు దేవునితో జీవిస్తారో, లేదా దేవుని నమ్మకుండా వాక్యం పెడచెవిన పెట్టి యుగయుగాలు పాతంలో ఉంటారో మీ ఇష్టం. దీపం ఉండగానే ఇండ్లు చక్కబెట్టుకోవాలి, బొందిలో ఊపిరి ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. కాబట్టి ఇక్కడ కరెంట్ ఉంటే మాట్లాడుతున్నాం, శబ్దయంత్రం ఉంటే చెప్తున్నాం. అదే కరెంటు లేదనుకో ఎవరి కొద్ది వాళ్ళు వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి దయచేసి యేసుప్రభుని నమ్ముకోండి. ఆయన పాపాలు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఆయన యుద్ధకు వచ్చే త్రోసివేసేవాడు కాదని చెప్పి రాయబడి ఉన్నది. దేవుడి తలంపులన్నిటినీ మనందరి కొరకు దీవించును గాక.